నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ రూపాలలో కొలువుదీరిన గణనాథులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ దీపాల అలంకరణ, భక్తి పాటలతో వీధులన్నీ ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంటున్నాయి. బుక్తాపూర్ కాలనీలోని నవనేత్ర గణేష్ మండప నిర్వాహకులు 18 ఏళ్లుగా గణేశుణ్ణి ప్రతిష్ఠించగా ఈ ఏడాది 18 మెట్లతో అయ్యప్ప గుడి ఆకారంలో మండపాన్ని ఏర్పాటు చేసి గణేశుణ్ణి ప్రతిష్ఠించారు. మున్సిపల్ కాంప్లెక్స్ ఎదుట రుద్రాక్ష మండప నిర్వాహకులు 20 అడుగుల గణేశుణ్ణి ప్రతిష్ఠించారు. అలాగే సినిమా రోడ్డులో గొడుగులతో తయారు చేసిన గణేశుని ప్రతిష్ఠించగా బ్రాహ్మణవాడలో వంశీ గణేష్ మండప నిర్వాహకులు గుహను ఏర్పాటు చేసి అందులో వెండి కిరీటం, వెండి వడ్డాణం, వెండి కడియాలు, వెండి మాల ధారణలతో గణనాథుని ప్రతిష్ఠించారు. కుమార్ జంతా గణేష్ మండప నిర్వాహకులు గత 52 ఏళ్లుగా గణనాథుని ప్రతిష్ఠిస్తూ ఉండగా ఈ ఏడాది హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేశుడి తరహాలో 52 అడుగుల గణేశుణ్ణి కొలువు తీర్చారు. ఇలా పట్టణంలో వివిధ రూపాలలో గణనాథులు దర్శనమివ్వగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తులు రాత్రి వేళల్లో దర్శించుకుంటున్నారు. వివిధ మండపాల వద్ద యువత సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. ఓం గజానానాం భూతగణాధిపతి సేవితం కవిద్వదం భూపలసార రక్షితం ఉమాసుతం శోక వినాశకరణమామి విఘ్నేశ్వర పాద పంకజం నమామి. ముక్తాపూర్ కాళీవాసులకు మరియు ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు నవనేత్ర గణేష్ మండలి తరపున వినాయక చవితి మరియు గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. ఈ నవనేత్ర గణేష్ మండలి ప్రత్యేకత ఏంటంటే గత ఎన్నో సంవత్సరాల నుండి ఈ గణనాథుని నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది 18 సంవత్సరం కావనందున 18వ బడి అంటే 18 మెట్లతో కూడుకున్నటువంటి ఆలయాన్ని సెటప్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే మనకు ఆలయంలో కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప ఆలయంలో ఏదైతే ఉన్నటువంటి గుడికి ఎడమ మరియు కుడివైపులో ఉన్నటువంటి కుడివైపు గణనాథుడు మరియు ఎడమ వైపు సుబ్రహ్మణ్య స్వామిని నిర్వహించాము. ఆ కుడి ఎడమ వైపులో ఉన్నటువంటి దేవుళ్ళ మధ్య నుంచి 18 మెట్లు అంటే 18వ అంబడి మెట్లతోని నిర్వహించడం జరిగింది. ఆ 18 మెట్లు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క దేవత సమానం. అలాగే మెట్ల తర్వాత మనకు ధ్వజస్తంభం నిర్వహించడం జరిగింది. ధ్వజస్తంభం తర్వాత మనకు ఏదైతే కేరళలోని అయ్యప్ప ఆలయం ఉందో ఆ గర్భగుడి సేమ్ అదే ఆకారంలో నిర్వహించడం జరిగింది. ఆ ఆకారంలో ఉన్నటువంటి కుడి మరియు ఎడమ వైపులో ద్వారకామూర్తులను నిర్వహించడం జరిగింది. ఏదైతే ఆ గణనాథుడు ఉన్నారో ఆ గణనాథుడు కూడా అయ్యప్ప ఆకారంలో నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఆ గణనాథుడు అనేది మొత్తం ఎటువంటి కలుషితం లేకుండా మట్టితో చేయించడం జరిగింది.